తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన కర్నూలు బస్సు ప్రమాదంలో షాకింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ప్రమాదానికి ముందు బస్సు క్యాబిన్ లో రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ TV9 చేతికి చిక్కింది. అందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఇప్పుడు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. ఎస్, ఇది ఒక వేరే బస్సు. ఇక్కడ చూస్తున్నారా మీరు? ఇతనే ఎర్రిస్వామి, అలాగే పక్కన శివశంకర్ మృతదేహం. ఈ రెండు గమనిస్తున్నారా? అంటే ఆ సమయానికి వేరే బస్సు అక్కడి నుంచి మూవ్ అయింది. ఆ బస్సుకున్న డాష్ బోర్డ్ కెమెరాలో ఈ దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ ఉన్నాయి. అలాగే వాళ్ళిద్దరూ పక్కన ఉన్నారు, కానీ బైక్ ఎక్కడ ఉందో కూడా మీరు ఈ విజువల్స్ లో చూడొచ్చు. ఇది బస్సులో ఫ్రంట్ కెమెరా. అక్కడ చూడండి, ఎర్రిస్వామి నిలబడి ఉన్నాడు. అక్కడ వాన పడింది, పక్కన బాడీ ఉంది. పక్కకి బాడీ ఉందంటే అప్పటికి బాడీని పక్కకు లాగాడు అతను. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగింది రోడ్డు మధ్యలో. అయితే బాడీని పక్కకు తీశాడు, కానీ బైక్ మాత్రం కొంచెం మూవ్ చేయండి. బైక్ చూడొచ్చు మీరు రైట్ సైడ్ కార్నర్ లో. ఎస్, అక్కడ బైక్ ఉండిపోయింది. ఓకే, ఇది కావేరీ బస్సు విజువల్ కాదు, ఇది వేరే బస్సు విజువల్స్. సో కావేరీ బస్సు వెనకాల రావడానికి ముందుగా ఇంకొక బస్సు వెళ్ళింది. ఆ బస్సు డాష్ బోర్డు మీద ఉన్న కెమెరాలో ఇది రికార్డ్ అయ్యింది. ఎర్రిస్వామి నుంచుని ఉన్నాడు. అతనికి ఏం అర్థం కాలేదు. యాక్సిడెంట్ జరిగిపోయింది, స్కిడ్ అయిపోయింది, పడిపోయాడు. అతనికి దెబ్బ తగిలింది, డివైడర్ పట్టుకున్నాడు, అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత రోడ్డు మీద నుంచి పక్కకు లాగేశాడు. బాడీ పక్కన నుంచి అతను నిలబడి ఉన్నాడు, కానీ బైక్ మాత్రం రోడ్డుకి అడ్డంగా డివైడర్ ను పట్టుకున్న చోట అక్కడ నిలబడిపోయి ఉంది. సో వేరే ఒక బస్సు ఫ్రంట్ కెమెరా డాష్ బోర్డుకున్న కెమెరా ద్వారా రికార్డ్ అయిన దృశ్యాలు ఇది. చూడొచ్చు మీరు, వర్షం ఉంది, పక్క నుంచి ఇంకో వెహికల్ కూడా వెళ్తుంది, అది కూడా చూడొచ్చు. శివశంకర్ మృతదేహం రోడ్డుకి పక్కకి తీసి పెట్టాడు, అక్కడే నుంచొని ఉన్నాడు. రైట్ సైడ్ మీరు చూడొచ్చు, అక్కడ సర్కిల్ లో అక్కడ బైక్ పడి ఉంది. సో ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ జరిగిన దృశ్యాలు వేరే బస్సు కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. ఇవి ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బహుశా వాళ్ళు కూడా దీన్ని గమనించి ఉండరు. ఇప్పుడు వాళ్ళు బహుశా వాళ్ళ డేటా చెక్ చేస్తూ ఉంటే బయటపడి ఉంటుంది. అలా ఇప్పుడు బయటకు వచ్చింది TV9 ఎక్స్క్లూజివ్.